అర్ధరాత్రి సడన్ గా ఏం నోటీస్ ఇవ్వకుండా మీరు ఎవరో తెలియకుండా నోటీస్ ఏం లేదా మీరు లోపలికి కేసుకున్నారు కేసుకురండి రాజకీయ కేసుకురండి మేము ఎవరు అంటారు రాజకీయ కేసుకురండి కదండి చెప్పండి నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ మీకు నోటీస్ వస్తా అంతే సార్ మేము అరెస్ట్ చేస్తాం సార్ మీరు కోఆపరేట్ చేయండి లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది అంతే మా డ్యూటీగా చేతులు ఎక్కడ ఒకటి వినండి సార్ ఆపరేషన్ మా కోఆపరేషన్ చేయండి మీరు పేషెంట్ కూడా ఆపరేషన్ చేయాలా పేషెంట్ కొన్ని వీడియో తీసినారండి మేము చూసినాము మీరు రండి మా ఇల్లు కూర్చోండి తీసి మీరు రండి ప్లీజ్ కోఆపరేట్ చేయండి చేపడతారండి మేడం పెట్టద్దా సార్ అరెస్ట్ చేస్తున్నాం మేడం సార్ రండి సార్ మీ ట్యాబ్స్ అన్ని ఇవ్వండి ఇవ్వండి మేడం మేడం మీ పేరు మేడం మీకు నోటీస్ ఇస్తున్నాం సార్ మాకు అరెస్ట్ అరెస్ట్ చేస్తున్నాం నోటీస్ ఇస్తున్నాం నోటీస్ వద్దు నేను చేయవు నోటీస్ నోటీస్ తీసుకోండి మేడం నోటీస్ తీసుకోండి మేడం తీసుకోండి తీసుకోండి మేడం మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము ఆట వాళ్ళ మీద రౌడీలు చేయదు మేము ఏం రౌడీజం చేయలేదు సార్ అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము మా ఆవిడ సంబంధం మామూలు ఇబ్బంది అయితే చూస్తుంది సార్ ప్లీజ్ కోఆపరేట్ ఏం ఇష్యూ లేదు ప్లీజ్ సార్ డ్రెస్సులు చర్చిస్తున్నాం సార్ కడప జిల్లాలో ఓబులార్పల్లి పోలీస్ స్టేషన్ అని ఉంటుంది ఓబులార్పల్లి పోలీస్ స్టేషన్ ఇక్కడ మనవేజ్ తిరుపతి దగ్గర తిరుపతి నుంచి 100 కిలోమీటర్లు మేడం మీకు ఇంటిమేషన్ ఇస్తాను మేడం మీకు ఏ స్టేషన్ తీసుకుపోతున్నాం అని ఇస్తున్నాం మీ పేరు చెప్పండి మేడం అంటే మేడం తీసుకోపోతే అది లీగల్ ఫార్మాలిటీస్ మేడం తీసుకోపోతే వాళ్ళు మేడం లీగల్ ఫార్మాలిటీ సార్ తీసుకోకూడదంట సార్ మేము అరెస్ట్ చేసిన విషయము మీ మిస్సెస్ గారికి మేడం గారికి మేము చెప్పాము మీ అబ్బాయికి చెప్పాము బాబు ఫోన్ పక్కన పెట్టినాం చెప్పదు ఫోన్ పక్కన పెట్టు అమ్మ అన్నం పెట్టామమ్మా కూర్చోండి